ఉపవాస ప్రార్థనలో మనం ఎప్పుడైతే సిద్ధపడతామో నిజంగా మొదటి రోజు నుంచి మనకి చాలా డిస్ట్రాక్షన్స్ మొదలవుతాయి. కానీ మనము సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే మాట్లాడండి, నోటి వల్లనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. నోటి వల్లనే 70% మీ జీవితాల్లో నాశనము, దోషము వస్తుంది. కానీ మౌనంగా ఉండండి. తిండి మానేయడం కంటే నోరు మూసుకోవడం చాలా మంచిది. అది అసలైన ఉపవాసం. అది కష్టం మీకు. నేను ఉపవాసం ఉన్నప్పుడు 21 రోజు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఏమీ తినకుండా ఉండేదాన్ని, కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడేదాన్ని కాదు. నిజానికి నాకు అనిపించేది, ఆహారము మానివేశాను, ఏమీ తినడం లేదు, నేను చాలా ఉపవాసం అని అనుకునేదాన్ని. కానీ దానికంటే శక్తివంతమైన ఉపవాసం, అసలైన ఉపవాసం, నోటిని కళ్ళెం వేసుకొని మౌనంగా ఉండడం ఉంది కదా, అది అసలైన ఉపవాసం. దేవునికి మహిమ కలుగును.